అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ ను ప్రారంభించిన జూపల్లి హుసేన్ సాగర్ ను మంచినీటిగా మారుస్తామని హామీ. చెరువుల ఆక్రమణలపై ప్రజలు అర్జీలు ఇవ్వాలన్న హైడ్రా వచ్చే నెల నుంచి ప్రతి సోమవారం ఫిర్యాదుల స్వీకరణ. సిటీలో ఫుట్పాత్లు ఆక్రమించే వారిపై కఠిన చర్యలు ట్రాఫిక్ సమస్యలపై ఎమ్మెల్యేలు కార్పొరేటర్లతో సివి ఆనంద్ చర్చలు. గోషామహల్ స్టేడియంలో ట్రాన్స్జెండర్స్ కు ఈవెంట్స్ ట్రాఫిక్ సిబ్బందిగా ఎంపికైన 44 మంది త్వరలో ట్రైనింగ్. కాంగ్రెస్ విజయోత్సవాల్లో వికలాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ 3 నెలలకోసారి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్న మేయర్. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ పోలీసుల విభాగంలో ట్రాన్స్జెండర్స్ ను తీసుకోనున్నారు అధికారులు. ఇందుకోసం గోషామహల్ స్టేడియంలో ఈవెంట్స్ నిర్వహించారు. తొలిసారిగా సిటీ కమిషనరేట్ పరిధిలో సెలక్షన్స్ జరిగాయి. ఈ ఈవెంట్లో మొత్తం 58 మంది ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు. 800 మీటర్స్ రన్నింగ్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ నిర్వహించారు. 44 మందిని సెలెక్ట్ చేశారు పోలీస్ అధికారులు. తెలంగాణలోని ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్జెండర్ల నియామకాలను చేపట్టింది. తొలిసారిగా హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో సెలక్షన్స్ కోసం ఈవెంట్స్ కండక్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో పోలీస్ అధికారులు ఈవెంట్స్ నిర్వహించారు. అభ్యర్థులకు రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్ ఈవెంట్స్ నిర్వహించారు. ఈవెంట్స్ స్కోర్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు అధికారులు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కు ట్రైనింగ్ ఇచ్చి హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో నియమించనున్నారు. గోషామహల్ స్టేడియంలో జరుగుతున్న ఈవెంట్స్ తీరును హైదరాబాద్ సిపి సివి ఆనంద్ పరిశీలించారు. ఈవెంట్స్ నిర్వహణపై అధికారులతో చర్చించారు. అనంతరం పోలీస్ కొలువు కోసం వచ్చిన ట్రాన్స్జెండర్లతో కాసేపు ముచ్చటించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. సమాజంలో గౌరవంగా జీవించే విధంగా ఆదుకుంటామని ప్రభుత్వం మాట ఇచ్చింది. ఈ మేరకు ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు కల్పిస్తోంది. 3 ఈవెంట్స్ జరిగాయండి. రన్నింగ్ రేస్ అయింది, అలాగే షార్ట్ పుట్ అయింది, లాంగ్ జంప్ అయిందండి. మాకు ఫస్ట్ కొంచెం టఫ్ అనిపించింది, తర్వాత చేస్తూ ఉంటే ఇంట్రెస్ట్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఒకదాన్ని క్వాలిఫై అయ్యేసరికి ఇంకొకటి క్వాలిఫై అవ్వాలని చెప్పేసి బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేము క్వాలిఫై అయినందుకు. రేవంత్ రెడ్డి సార్కి ముఖ్యంగా మా ట్రాన్స్జెండర్స్ కి ఈ అవకాశాన్ని కల్పించినందుకు సార్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ముందు మా వచ్చే తరాలకి కూడా ఇలాంటి ఫెసిలిటీస్, మంచి ఫెసిలిటీస్ కల్పించాలని కోరుకుంటున్నాం. తొలి రోజు 58 మంది అభ్యర్థులు ఈవెంట్స్ కు హాజరయ్యారు. 18 ఏళ్లు పూర్తయి 10వ తరగతి పాస్ అయి ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులకు ఈవెంట్స్ నిర్వహించారు పోలీసులు. అభ్యర్థులకు 800 మీటర్స్, 100 మీటర్స్ రన్నింగ్, షార్ట్ ఫుట్, లాంగ్ జంప్ ఈవెంట్స్ కండక్ట్ చేశారు. 29 మంది ఉమెన్, 15 మెన్ ట్రాన్స్జెండర్ అభ్యర్థులు ఎంపికయ్యారు. మొదటి రోజు 44 మందిని ఈవెంట్స్ తర్వాత సెలెక్ట్ చేశారు అధికారులు. తమకు అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ట్రాన్స్జెండర్స్. ప్రతి ఈవెంట్లో పోలీసులు ఎంకరేజ్ చేశారన్నారు. రోడ్లపై సిగ్నల్ దగ్గర అడుక్కున్న తాము ట్రాఫిక్ పోలీస్ విభాగంలో సెలెక్ట్ అయినందుకు గర్వంగా ఉందన్నారు ట్రాన్స్జెండర్స్. ఇక్కడ ఉన్న సార్ వాళ్ళందరూ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు సార్. ప్రతి ఈవెంట్లో కూడా మమ్మల్ని ఇంకా ప్రోత్సహించారు. ఎవరిని నిరుత్సాహపరచలేదు. అందరు కూడా మాకు సహకరించారు. ఈవెంట్స్ కూడా చాలా టఫ్గా ఉన్నా కూడా మాకు కొంచెం ఎంకరేజింగ్ అనిపించింది. యాక్చువల్గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, సిగ్నల్ దగ్గర అడుక్కునే మేమే ఈ రోజు సిగ్నల్ కంట్రోల్ చేసి ఒక ట్రాఫిక్ పోలీసర్ అయినందుకు మేము చాలా గర్వపడుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా సీఎం మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలండి. ఈ రోజు ఒకరు వేలు పెట్టి చూపించిన వాళ్ళు అయ్యో వాళ్ళు రాని ఈ రోజు ముఖం మీద వేలేసుకునే అంత దినదిన అభివృద్ధిగా చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నానండి. మాకు ఇంకా ఈవెంట్స్ కూడా మమ్మల్ని అర్థం చేసుకొని పోలీస్ వాళ్ళంతా మాకు బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. జరిగిన 4 or 5 ఈవెంట్స్ చాలా అంటే చాలా ఎవరిని నిరుత్సాహం కాకుండా ఉత్సాహపరిచే విధంగా చేశారండి. పైలట్ ప్రాజెక్ట్ గా ట్రాన్స్జెండర్స్ కు ట్రాఫిక్ పోలీస్ విభాగంలో అవకాశం కల్పించడానికి ఈవెంట్స్ లో ఉత్తీర్ణులైన వారిని సెలెక్ట్ చేశారు అధికారులు. త్వరలోనే ట్రైనింగ్ ఇవ్వనున్నారు పోలీసులు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో
హీరో నాగ చైతన్య శోభిత వివాహం ఘనంగా జరిగింది. రాత్రి 8:13 పెళ్లి ముహూర్తం సమయానికి శోభిత మెడలో తాళి కట్టారు నాగ చైతన్య. ఇరు కుటుంబ బంధుమిత్రుల సమక్షంలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి వైభవంగా జరిగింది. నూతన వధూవరులను మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, సుబ్బరామిరెడ్డితో పాటు బంధుమిత్రులు ఆశీర్వదించారు. హీరో నాగ చైతన్య శోభిత వివాహ వేడుకకు సంబంధించిన మరింత సమాచారం లక్ష్మి అందిస్తారు. 8:13 నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సంబంధించి సినీ సెలబ్రిటీలు, వ్యాపార, రాజకీయ ప్రముఖులంతా కూడా హాజరయ్యారు. ప్రజెంట్ మనం అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉన్న అన్నపూర్ణ స్టూడియో దగ్గర సెట్ ఏర్పాటు చేసి సెట్లో పెళ్లి చేస్తున్నారు. బేసికలీ వీళ్ళంతా కూడా ముందు రాజస్థాన్ కావచ్చు లేదా మధ్యప్రదేశ్ ఎక్కడైనా ఒక ప్యాలెస్లో పెళ్లి చేయాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. కానీ దాని తర్వాత వద్దు, సింపుల్గానే ముఖ్యమైన గెస్టులు మాత్రమే పిలిచి విఐపీలు కావచ్చు, ఎంఐపీలు వీళ్ళందరినీ కూడా పిలిచి సింపుల్గా పెళ్లి చేయాలని డిసైడ్ చేసుకుని అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసుకున్నారు. సో సెట్కి సంబంధించి కూడా చాలా ఘనంగా లోపల లైటింగ్ పెట్టి అంతా కూడా ఏర్పాట్లు చేశారు. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఈ ఎంట్రన్స్ దగ్గర సెలబ్రిటీలు ఎవరైతే ఉంటారో ముందే వీళ్ళకి ఎవరెవరికి ఇన్విటేషన్ వెళ్ళింది, ఎవరెవరు పెళ్లికి వస్తారు అనేది ముఖ్యంగా ఈ సెక్యూరిటీ వాళ్ళు అంతా కూడా ఏర్పాట్లు చేసుకుని ప్రతి కారు కూడా చెక్ చేస్తూ లోపలికి పంపిస్తున్నారు. అప్రాక్సిమేట్లీ 300 to 500 సెలబ్రిటీలు వస్తారని అంచనా వేస్తున్నారు. సో ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించి 8:13 జరిగిన పెళ్లికి సంబంధించి ఇప్పటికే చిరంజీవి వచ్చారు, అలాగే వెంకటేష్, టి సుబ్బిరామిరెడ్డి, చాముండేశ్వరి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అరవింద్, రానా దగ్గుబాటి, సుహాసిని, కీరవాణి వీళ్ళంతా కూడా రావడం జరిగింది. వీళ్ళతో పాటు ముఖ్యంగా నాగార్జున ఎవరైతే సన్నిహితులు, వ్యాపార లావాదేవీలు లేకపోతే రాజకీయ ప్రముఖులు ఉన్నారో వాళ్ళంతా కూడా వచ్చారు. దాంతోపాటు శోభిత ధూళిపాళ్లకి సంబంధించి కూడా సెలబ్రిటీలు ఎక్కువగా ఉంటారు ఆ ఫ్యామిలీ నుంచి కూడా. సో ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, దాంతోపాటు ఏంటంటే హిందూ సంప్రదాయాల మధ్య సుమారు 4-5 గంటల పాటు వివాహం ఘనంగా జరిగింది అని చెప్పి లోపల సమాచారం అందుతుంది. ముఖ్యంగా పెళ్లికి సంబంధించి ఎక్కడో చేయడం కంటే హైదరాబాద్లోనే ఘనంగా జరుపుకుందాము అని చెప్పి లోపలే సెట్ వేసి చేయడం. దాంతోపాటు ఏంటంటే సెలబ్రిటీలకు సంబంధించి ప్రత్యేక కేర్ కూడా తీసుకున్నారు. ముఖ్యంగా ఫుడ్, అంటే పెళ్లికి వచ్చిన వాళ్ళు పెళ్లి చూడడంతో పాటు ఫుడ్ మెనూ విషయంలో కూడా నాగార్జున ఫ్యామిలీ కేర్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్పెషల్ డిషెస్తో పాటు ఈ భారతదేశంలో ఏవైతే ఇండియాలో స్పెషల్ మెనూ ఏదైతే ఉంటుందో ఆ మెనూ అంతా కూడా ఇక్కడ వస్తున్న సెలబ్రిటీల కోసం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా పెళ్లికి సంబంధించి మాత్రం ఇప్పటికే జ్యువెలరీకి సంబంధించి కావచ్చు, శోభిత ధూళిపాళ్లకు సంబంధించి శారీ విషయంలో కూడా ఒక మంచి టాక్ అయితే వస్తుంది. కాంచీవరానికి సంబంధించిన గోల్డెన్ జరీ పట్టుచీర, అలాగే జ్యువెలరీ స్పెషల్గా డిజైన్ చేయించడం కూడా జరిగింది అని చెప్పి పిక్స్ కూడా మనకి బయటకు వస్తున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. ఇప్పటికే సెలబ్రిటీలు అంతా కూడా పెళ్లికి హాజరయ్యారు. పెళ్లికి సంబంధించి మాత్రం ఒకసారి నాగ చైతన్య లైఫ్ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే నాగ చైతన్యకి సంబంధించి ఇప్పటికే సమంతతో విడిపోవడం, 2017లో పెళ్ళయింది, 2021లో మేము డివోర్స్ తీసుకుంటున్నామని ఇద్దరు సోషల్ మీడియా వేదిక అనౌన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత 2021 తర్వాత ఇప్పుడు నాగ చైతన్య శోభిత ధూళిపాళ్లని మ్యారేజ్ చేసుకుంటున్న సిచ్యువేషన్ చూస్తున్నాము. సో మొత్తానికైతే ఆ జంట విడిపోయినప్పుడు చాలామంది ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు. దాని తర్వాత మళ్ళీ నాగ చైతన్య ఈ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం పట్ల కూడా వీళ్ళంతా కూడా ఫ్యాన్స్ అయితే మాత్రం హ్యాపీగా ఉన్నారని తెలుస్తుంది. అలాగే నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి ఇప్పటికే నాగ చైతన్య పెళ్లి ఇప్పుడు జరిగింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అఖిల్ వివాహం కూడా జరిగిపోతుంది. 10 days బ్యాక్ అఖిల్కి సంబంధించి ఈ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది అని చెప్పి ఫొటోస్తో పాటు ఢిల్లీకి సంబంధించిన అమ్మాయితో వివాహం జరగబోతుంది, ఎంగేజ్మెంట్ అయ్యింది, వీళ్ళిద్దరినీ కూడా దీవించాలి అని చెప్పి నాగార్జున ట్వీట్ కూడా మనం వైరల్ అయిన సిచ్యువేషన్ చూస్తున్నాం. సో ఈ ఇయర్ 2024 ఎండింగ్లో నాగ చైతన్య పెళ్లి జరిగింది కాబట్టి నెక్స్ట్ అఖిల్ వివాహం కూడా నెక్స్ట్ ఇయర్ ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే డేట్ ఇప్పటికీ ఇంకా అనౌన్స్ చేయలేదు. మొత్తానికైతే 8:13 ఘనంగా ఈ వివాహం అనేది జరగడం జరిగింది. సో సినీ సెలబ్రిటీ రాజకీయ వ్యాపార ప్రముఖులందరి సమక్షంలో వివాహం జరిగింది. కెమెరా పర్సన్ అనిల్తో లక్ష్మి, విస్క్ న్యూస్, హైదరాబాద్. దేశవ్యాప్తంగా పుష్ప 2 మూవీ మాన్యా కొనసాగుతోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో విడుదలవుతున్న ఈ మూవీ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప మూవీని చూసేందుకు థియేటర్ల దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు అభిమానులు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ దగ్గర అల్లు అర్జున్ ఫ్యాన్స్ సందడి మొదలైంది. ఈ అర్ధరాత్రి బెనిఫిట్ షోను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో ఫ్యాన్స్ తో కలిసి పుష్ప 2 సినిమా చూడడానికి హీరో అల్లు అర్జున్ వచ్చారు. థియేటర్ వద్ద టపాసులు కాలుస్తూ సినిమా పాటలకు డాన్స్ చేస్తూ
తో హంగామా చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ లేదన్నారు శ్రీకాంత్ ఇద్దస్వామి. రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు సంబంధించిన సుమారు 8,500 ఎకరాల భూమి కబ్జా అయిందని రాష్ట్రీయ వానరసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవాలయ భూములకు రక్షణ కల్పించి సనాతన ధర్మ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అబిడ్స్లోని తెలంగాణ దేవాదాయ శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు వానరసేన నాయకులు. దేవాలయ భూములు కబ్జాకు గురవుతున్నా పాలకులు కబ్జాదారులపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని మండిపడ్డారు. రక్షించి హైకోర్టులో పిలివేసి వాటిని రక్షించి మళ్ళీ దుర్మార్గుల చెర నుండి ఇవన్నీ ఇడిపించి దేవాలయ కమిషనర్ గారికి అప్పచెప్తే అవన్నిటిని కూడా వాటి మీద చర్యలు ఇంప్లిమెంటేషన్ చేయకుండా వారి మీద చర్యలు తీసుకోకుండా కేవలం కాలయాపన చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సందర్భంగా వానసేన తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా మీరు వారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఫిల్మ్నగర్ ఆంజనేయ స్వామి దేవస్థానం, భద్రాచల రామచంద్ర స్వామి దేవస్థానం భూములు ఇంకా మిగతావి చాలా చోట్ల వానరసేన తరపున ఈ రోజున మేమంతా పిలివేసి హైకోర్టులో వాటి అన్నిటినీ కూడా దుర్మార్గుల చెర నుండి విడిపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ రోజున దేవాలయ భూములను కమిషనర్ గారు వాటిని రక్షించకుండా వారి మీద యాక్షన్ తీసుకోకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. మేము ఈ చర్యను ఖండిస్తున్నాము. ఈ యొక్క ఆఫీసుకు ఏదైతే స్టాఫ్ రెగ్యులర్ రావాలో దానికంటే ఎక్కువ గత 3 సంవత్సరాల నుంచి వారంలో 2-3 సార్లు వచ్చి ఈ యొక్క ఆఫీసులో జరుగుతున్న దేవాలయ భూముల ఆక్రమణల మీద రిప్రజెంటేషన్స్ ఇచ్చినా ఏది చేసినా ఇప్పటి వరకు సరైన యాక్షన్ ఉండలేదు. ఎందుకంటే మేము అడిగితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మా దగ్గర సర్వేయర్లు లేరు, మా దగ్గర అడ్వకేట్ లేరు. అడ్వకేట్ లేకపోతే ఎందుకు ప్రాపర్టీస్ అన్ని అన్యాక్రాంత అడ్వకేట్ ఒక ఆయన పెట్టిర్రు. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఆయనే ఉన్నాడు. ఆయన నుండి దేవాలయాల భూముల పరిరక్షణ కోసం పోరాడతలేడు న్యాయస్థానంలో. దేవాలయ భూములను ఎట్లా కబ్జా చేయాలో వాళ్ళకు సహకరిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని తొలగించాలని, అదేవిధంగా సీతారాంపూర్ 1148 ఎకరాల భూమిని ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ కూడా ఇలాంటి అన్యాయం జరగలేదు. ములుగు జిల్లా ఏటూరు నాగారం దగ్గర ఈ నెల 1న జరిగిన ఎన్కౌంటర్ బూటకమన్నారు పౌర హక్కుల సంఘం నేత హరగోపాల్. పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు చిత్రీకరిస్తున్నారని హరగోపాల్ ఆరోపించారు. కేంద్ర హోంశాఖ మంత్రి 2026 మార్చి వరకు మావోయిస్టు ఉద్యమాన్ని అణిచివేస్తామని, నక్సలైట్లు అనే వారిని లేకుండా చేస్తామని బహిరంగంగా ప్రకటించారని గుర్తు చేశారు. అడవులలో ఉన్న ఖనిజ వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకే ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని ఆరోపించారు హరగోపాల్. ఇవాళ ఎన్కౌంటర్ అంటే అది బూటకప్ ఎన్కౌంటర్. ఇంకా దానికి పెద్దగా మనం చర్చించవలసిన అవసరం లేదు. కేంద్ర హోంమంత్రి స్వయాన ఒక ముహూర్తం పెట్టి 2026 మార్చి వరకు మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా అణచివేస్తాం, అందరినీ మేము ఎలిమినేట్ చేస్తాం అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశాడు. అంటే చట్టబద్ధంగా మేము ప్రవర్తిస్తాం లేదా భిన్న మార్గాలు వెళ్తాం, మూల కారణాలకు వెళ్తాం. కొంతకాలంగా రాజ్యం మాట్లాడింది నక్సలైట్ ఉద్యమానికి మూల కారణాలు, దానికి ప్లానింగ్ కమిషన్ సబ్ కమిటీ వేశారు, శాంతి చర్చలు జరిగాయి. కనుక తెలంగాణకు ఒక భిన్నమైన అనుభవం ఉంది. కేంద్ర హోంమంత్రి చర్చలు జరుపుతాం లేదా మూల కారణం ఇది ఏది మాట్లాడలేదు, మేము వాళ్ళని ఎలిమినేట్ చేస్తాం. ఒక స్టెప్ అది దాటి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎకనామిక్ టైమ్స్ కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన స్పష్టంగా చెప్పిందంటే ఛత్తీస్గఢ్లో చాలా విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయి, ఆ ఖనిజాలను మేము కార్పొరేట్ వాళ్ళకు అప్పచెప్పాలి, దేశ అభివృద్ధి చాలా వేగంగా జరగాలి,
ఇంకా చాలా వేగంగా జరగాలంటే ఎవరు కూడా అడ్డమొచ్చినా మేము సహించము. కనుక లక్షలాది చెట్లను కొడతాం, ఎవరైనా మాకు అడ్డం వస్తే వాళ్ళని తొలగిస్తాం అనేటువంటిది ఆయన స్పష్టంగా చెప్పాడు. కోర్టులో ఆర్డర్ వచ్చినాకనే పర్మిషన్ వచ్చినాకనే ఇద్దామని అనుకున్నారా ఏదో తెలియదు, కానీ ఆ టైంలో మమ్మల్ని పిలిచారు. ఒక గంట సేపు మాకు వెయిట్ చేశారు, వెయిటింగ్ చేశారు. చేసిన తర్వాత మేము పోయినాం, బాడీని చూసాము. బాడీని చూస్తే అంత ఘోరమైనది చిత్రహింసలు అన్నట్టు. అంటే ఎట్లా అది చిత్రహింసలు ఎట్లా అంటున్నామంటే, ఓ తూట తలిగితే అది ఎట్లా తలిగి వెళ్ళిపోతే అది చిత్రవధం అవుతా ఉంటుంది. అలాంటిది లేవు. తూట వడిగి అది చిత్రవేద అయ్యే పద్ధతిగా లేదు. దాన్ని హింసించి చంపిన విధంగా కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని చెప్పడానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిదర్శనమన్నారు వెంకటేశ్వర్లు. ఈ నెల 6వ తేదీన సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరవుతారని చెప్పారు. ధర్మకర్త సభ్యులందరం వెంకటేశ్వర్లు, పి నరసింహారావు గారు, ఎం రామ్మోహన్ గారు, కె పరమేష్ గారు, కె పద్మజ గారు, పి బాలరాజు గారు, పి శ్రీనివాస్ గారు, అలాగనే ఎక్స్ అఫీషియల్ మెంబర్ టి రాజేశ్వర్ శర్మ గారు, వీళ్ళు మీ అందరం ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ని. అలాగనే ప్రమాణ స్వీకారము పాలక మండలి 6వ తారీఖు రోజున మా ఎమ్మెల్యే గణేష్ అన్న గారు ముఖ్య అతిథిగా వచ్చి ప్రోగ్రాంకి ఆయన యొక్క ప్రాముఖ్యతను మా అందరికీ భక్తులకు కూడా వివరిస్తారు. గణేష్ అన్న గారు చీఫ్ గెస్ట్ ఆ రోజు మాకు పాలకమండలి ప్రమాణ స్వీకారం రోజు ఉదయం 9:30 ప్రోగ్రాం పాలకమండలి ప్రమాణ స్వీకారానికి అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుచున్నాము. ఎలక్షన్ బిఫోర్ ఎమ్మెల్యే కాకముందు చెప్పిన మాటలు కంటోన్మెంట్లో ఇవాళ అభివృద్ధి చేస్తారు, ప్రజలు కూడా చూస్తారు సంతోషంగా. రోజుకు 18 గంటలు పనిచేసి కంటోన్మెంట్ అభివృద్ధి ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి ఈరోజు జరిగిన అభివృద్ధి చెప్పాలంటే చాలా ఉన్నది. కంటోన్మెంట్ ప్రజలు సంతోషంగా ఉన్నారు. అలాగనే మొదటి సంతకం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పోస్ట్ బోర్డు మెంబరు మా అందరికి అవకాశం రావడం. ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు మార్తి కిరణ్. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ పరిగి బీజేపీ నాయకులు ఛార్జ్షీట్ విడుదల చేశారు. ఏడాదిలోపే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయిందన్నారు. గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో మాత్రమే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజా సమస్యలను స్థానిక ఎమ్మెల్యే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అటువంటి స్కీమ్ల మీద కూడా ఛార్జ్షీట్ రిలీజ్ చేసింది. వాటితో పాటు మేము కొన్ని ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలను లేవనెత్తుతూ వాళ్ళు చెప్పినటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వాగ్దానాలలో ఏమన్నా ఒకటి చేసిండా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ మనం పరిగి నుంచి వికారాబాద్ పోయే రూట్లో పరిగి కాలువకు బ్రిడ్జ్ చేపిస్తామన్నారు. ఇప్పటి వరకు దానికి పోయిన పాపాన లేదు. రంగారెడ్డిపల్లి రూట్లో అక్కడ రోడ్ వేపిస్తామన్నారు. ఆ రోడ్ వేసిన పాపాన పోలేదు. అంగడ్చిట్టంపల్లి నుంచి కంకల్ మీదుగా రోడ్ ఉంది, ఆ రోడ్ వేయించేస్తాము, మీకు ఖచ్చితంగా వేస్తామన్నారు. ఆ రోడ్ వేసిన పాపాన పోలేదు. ఇక్కడ మనకు ఇండస్ట్రీల వల్ల వ్యర్థాలు వస్తున్నాయి. ఉదాహరణకు లక్ష్మీదేవిపల్లి అందరికన్నా ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నటువంటి గ్రామం. వాళ్ళకు సంబంధించి ఎక్కడ కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు వాళ్ళు పనిచేసి కనీసం ప్రారంభించలేదు చర్యలు దానికి సంబంధించి. కింది స్థాయి సిబ్బందిని వేధిస్తున్న జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ ఇస్లావత్ పై చర్యలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు గోపాల్ కమిషనర్ ను కోరారు. జీహెచ్ఎంసీలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కుటుంబ సర్వేలో మున్సిపల్ ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేస్తున్నారన్నారు. కానీ ఎల్బీనగర్ డీసీ కావాలని ఉద్యోగులపై పనిభారం మోపుతూ మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. సర్వే నడుస్తున్నదో ఆ సర్వే ఈరోజు ప్రభుత్వానికి తెలుసు, జిహెచ్ఎంసీకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఉద్యోగ కార్మికులు తక్కువ ఉన్నారు, ప్రజలేమో ఎక్కువ ఉన్నారు. హైదరాబాద్లో దాదాపు 1,30,00,000 మంది ప్రజలు ఉన్నారు హైదరాబాద్. అప్పటికీ సర్వేలా దేవుని దయతోటి విజయవంతంగా సంపూర్ణంగా ముందలిపోతున్నాం మేము సర్వే చేసుకుంటాం. కానీ కొంతమంది ఆఫీసర్లు ఇప్పుడు డీసీ ఎల్బీనగర్ డీసీ ఎవరైతే ఇస్లావత్ అనే డీసీ ఉన్నారో ఆయన ఒకటే టార్చర్ పెడతాడన్న. బిల్ కలెక్టర్లను, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లను, ఎస్ఎఫ్ఏలను, వర్కర్లను ప్రతి ఒక్కరిని టార్చర్ పెడతాడు. ఆయన నిన్న పిలిస్తే నువ్వు అర్జెంటుగా ఇక్కడ ఉండాలంటే
ఆల్రెడీ టీఐ గారు డ్యూటీ మీదే ఉన్నారు. శ్రీనివాసరాజు పాపం ఈరోజు యశోదలో ఉన్నాడు. చాలా బాధాకరమైన విషయం. ఎమర్జెన్సీలో ఉన్నాడు ట్యాక్సీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజు. ఆయన వస్తుంటే యాక్సిడెంట్ అయిపోయింది. ఈ పని అందరం చేస్తున్నాం, మొత్తం జిహెచ్ఎంసీలా అన్ని రకాలటువంటి పని చేస్తున్నాం. కానీ ఈ ఇస్లాబాద్ ఎవరైతే డిప్యూటీ కమిషనర్ ఉన్నాడో వర్కర్ని, ఎస్ఎఫ్ఏని, బిల్ కలెక్టర్ని, ట్యాక్సీ ఇన్స్పెక్టర్ని ప్రతి ఒక్కరిని రాసి రంపాన పెడతాడు, టార్చర్ పెడతాడు. ఇప్పుడు ఇంతమంది జిహెచ్ఎంసీలో డీసీ డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు, జోనల్ కమిషనర్లు ఉన్నారు. ఎందుకు మా కమిషనర్ గారికి మొన్న ఒక వినతి పత్రం పెట్టాం, అయ్యా చలికాలం వచ్చింది మాకు ఇట్లాంటి బాధ ఉందని. నెక్స్ట్ డేనే ఆయన ఆర్డర్ తీసి ఇచ్చేసాడు. కార్మికులు మంచిగా ఉండాలి, ఉద్యోగులు మంచిగా ఉండాలని కమిషనర్ కానీ ప్రభుత్వం కానీ ఆలోచిస్తుంది. ఒక్కరిద్దరు ఇట్లాంటి డీసీలు ఇట్లాంటి ఆఫీసర్ల వల్ల అందరూ బ్లేమ్ అయ్యేటువంటి టైం బద్నామీ వస్తుంది. రాష్ట్రంలో 100 మొబైల్ వెటర్నరీ అంబులెన్స్లను సిద్ధం చేసింది ప్రభుత్వం. పశువులకు ప్రమాదాలు జరిగినా, అనారోగ్య సమస్యలు ఉన్నా 1962కి కాల్ చేయాలని సూచిస్తున్నారు డాక్టర్లు. అంబులెన్స్లో పశువులు ఉన్న ప్రాంతాలకు వెళ్లి చికిత్స అందిస్తామంటున్నారు వెటర్నరీ డాక్టర్లు. ఈ మొబైల్ అంబులెన్స్లో 4 సిబ్బంది ఉంటారు. సిటీలో రోజు 15 నుంచి 20 వరకు కాల్స్ వస్తాయంటున్నారు డాక్టర్లు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నరేష్ అందిస్తారు. అత్యవసర సమయంలో 102 ఎలా అయితే మనుషులకు ప్రమాదం జరిగినప్పుడు ఉపయోగపడుతుందో పశువుల కోసం కూడా 1962 వెహికల్ మొబైల్ సంచార జాతి వాహనం మొబైల్ అంబులెన్స్ అయితే అందుబాటులో ఉంది. 1962కు సంబంధించినటువంటి వెహికల్, ఇందులో ఉండేటటువంటి ఎక్విప్మెంట్ ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంటుంది, ఇందులో ఉండేటటువంటి డాక్టర్స్ ఎట్లాంటి సమయంలో రెస్పాండ్ అవుతారో, పశువులకు ఎట్లాంటి ట్రీట్మెంట్ చేస్తారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంబులెన్స్లో ఎట్లాంటి ఎక్విప్మెంట్ ఉంటుంది అనేటటువంటి చెప్పండి మేడం. మనతో పాటు వెటర్నరీ డాక్టర్ పూజ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఎట్లాంటి ఎక్విప్మెంట్ ఉంటుంది, ప్రైమరీగా ఈ అంబులెన్స్ లో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి మేడం? ఫస్ట్ వచ్చేసరికి స్టాఫ్ ఇంపార్టెంట్. డాక్టర్, పారావెట్ అండ్ హెల్పర్ కెప్టెన్ ఉంటారు. మాకు ఒక కేసు రాగానే హెడ్ ఆఫీస్ నుంచి కాల్ సెంటర్ నుంచి రాగానే మేము వీలైనంత తొందరగా ఆ కేసు అటెండ్ అవ్వడానికి ప్రయత్నిస్తాము. వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఏంటంటే సమస్య ఏంటి, పశువు యొక్క సమస్య ఏంటి, ఒక ఫార్మర్ ఒక రైతు నుంచి ఆ పశువుకి సంబంధించిన ప్రాబ్లం ఏంటి, సమస్య ఏంటి అని తెలుసుకొని దాన్ని బట్టి మేము చికిత్స చేస్తాము. ఈ 1962 ఏంటంటే అత్యంత అవసరమైన సమయంలో రైతులు అందరికీ అందుబాటులో దొరుకుతుంది. దానికి తగ్గ చికిత్స యొక్క మెడిసిన్స్ మాకు మా ఆఫీస్ నుంచి తప్పకుండా వస్తాయి. పశువుకి ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు బ్రీతింగ్ లాంటి సమస్య ఉందనుకో, అట్లాంటప్పుడు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు? పశువు సరిగ్గా బాగాలేదు, తినట్లేదు, పేడలో ప్రాబ్లం ఉంటే పేడ టెస్ట్ చేస్తాము. దాంట్లో పురుగులు ఏమైనా సమస్యలు ఉంటే దానికి తగ్గట్టు టెస్ట్ చేసి దాని తగ్గట్టు మెడిసిన్స్ అనేది అందుబాటులో ఇస్తాము. ఇంకోటి ఏంటంటే రక్త పరీక్ష చేస్తాము. ఇట్లా ఏదైనా ఇంకేమైనా సర్జికల్గా లైక్ పురుగులు పడినా లేదా ఏదైనా చిన్న దెబ్బ ఉండి కుక్కలు కరిచినప్పుడు చికిత్స చేయడానికి సూచనలు కుట్లు వేయడానికి దానికి తగ్గట్టు కూడా మేము చేస్తాము. ఎడ్లు కానివ్వండి లేదంటే బర్రెలు ఇట్లాంటి వాటికి ఏదైనా సర్జికల్ ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ టైంలో మీరు ఏ విధంగా వాటిని ట్రీట్మెంట్ చేస్తారు? ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు ఫస్ట్ మేము డ్రెస్సింగ్ అనేది ప్రిఫర్ చేస్తాం. డ్రెస్సింగ్ చేసి ఎంతవరకు అది ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి చూసి మేము దానికి అవసరమైన డ్రెస్సింగ్ కానీ, కుట్లు కానీ, స్ప్రేస్ కానీ, ఆయింట్మెంట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ దానికి తగ్గట్టు మేము ఇస్తాము. 1962కు సంబంధించి మీకు కాల్ వచ్చిన తర్వాత ఆ పశువు యొక్క కండిషన్ చెప్తారా? కండిషన్ చెప్పినప్పుడు మీరు ఎట్లాంటి ఎక్విప్మెంట్ తోటి వెళ్తారు? మాకు ఫస్ట్ ఫోన్ రాగానే ఓనర్తో కాన్ఫరెన్స్ తీసుకుంటాం. కాన్ఫరెన్స్ తీసుకున్నాక పశువుకి ఏమైంది అనేది మేము ఫస్ట్ కనుక్కుంటాము. సమస్య ఏంటి, పశువుకి ఇప్పుడు ప్రెజెంట్ ఎట్లాంటి ఇబ్బంది ఉంది, దానికి సంబంధించి వెళ్ళే ఆన్ ది వేలోనే దారిలోనే మేము ఫస్ట్ మాట్లాడి దాని తగ్గ మెడిసిన్ రెడీ చేసుకొని వెళ్తాము. అది చాలా ఇంకా ఎమర్జెన్సీ అనుకోండి, వీళ్ళని తొందరగా వెళ్ళి మెడిసిన్స్ రెడీగా పెట్టుకొని వెంటనే చికిత్స స్టార్ట్ చేస్తాం మేము. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఈ వెటర్నరీకి సంబంధించి మొబైల్ అంబులెన్సులు ఎన్ని ఉన్నాయి సార్? రాష్ట్రం మొత్తం మీద 100 అంబులెన్సులు ఉన్నాయి. యాక్చువల్గా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక అంబులెన్స్ ప్రకారం ఒక ప్రభుత్వం అనేది వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మనకు హైదరాబాద్లో మనకు 2 ఉన్నాయి అంబులెన్స్లో. ఒకటి కార్వాన్ నియోజకవర్గానికి, ఒకటి చంద్రాయణగుట్ట నియోజకవర్గానికి 2 అంబులెన్స్లు ఉన్నాయి మన దగ్గర. ఎట్లాంటి సేవలు అందిస్తారు? ఇప్పుడు 1962 ద్వారా ఏమైనా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేస్తారా, లేదంటే మేజర్ ట్రీట్మెంట్స్ ఏమైనా చేస్తారా పశువులకు సంబంధించి? ఇది హాస్పిటల్ ఉన్న ప్లేస్లో కాకుండా రైతులకి ఏదైతే వైద్య సదుపాయం ఉండదో అటువంటి ప్లేస్ల కోసం నిర్ణయించిన అంబులెన్స్లు ఇవి.
ముఖ్యంగా ఏంటంటే పశుజాతి గోజాతికి సంబంధించిన వాటికి ఎక్కువ వైద్యం కోసం అనేది ఇవి 1962కి మనకు ఏ విధంగా 108 అనేది మనుషులకు ఏ విధంగా ఉందో యాక్సిడెంట్స్ అయినా ఇదైనా కూడా ఏది ఉందో ఇది కూడా సేమ్. ఒక్కొక్క అంబులెన్స్కి ఒక క్వాలిఫైడ్ డాక్టర్, ఒక పట్టభద్రైనటువంటి డాక్టర్ ఉంటారు, ఒక పాలిటెక్నిక్ ఆర్ డిప్లొమా చేసినటువంటి అసిస్టెంట్ ఉంటారు. పశువులు ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు సరైన సమయంలో టీకాలు వేసుకోవాలి. రెగ్యులర్గా తప్పకుండా వ్యాక్సినేషన్ ఒకటి, టీకాల కార్యక్రమం ఒకటి, నటల కార్యక్రమం ఒకటి రెగ్యులర్గా తీసుకున్నట్లయితే చాలా వరకు 90% వరకు జబ్బులు అనేవి రాకుండా మనం పశువులను కాపాడుకోవచ్చు. రైతులు ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించినటువంటి పశువులకు సంబంధించి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు 1962కు కాల్ చేసి సరైనటువంటి వైద్యం చేసుకోవాలని మనకు వెటర్నరీకి సంబంధించినటువంటి డాక్టర్లు చెప్తున్నారు. కెమెరామాన్ సంజయ్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు మిసెస్ తెలంగాణ ఛాయాదేవి. బంజారాహిల్స్లోని కళింగా భవన్లో నేషనల్ సిల్క్ ఎక్స్పోను ప్రారంభించారు. నేటి యువత హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారని, ప్రతి ఒక్కరూ చేనేత కళాకారులను మరింత ప్రోత్సహించాలన్నారు ఛాయాదేవి. ఈ ఎక్స్పోలో 14 రాష్ట్రాలకు చెందిన 75,000 వస్త్ర ఉత్పత్తులు ప్రదర్శనకు ఉంచినట్లు ఆర్గనైజర్లు తెలిపారు. మిసెస్ ఇండియా తెలంగాణ తరపున నేను ఈరోజు చేనేత కార్యక్రమాన్ని సపోర్ట్ చేయడం కోసం, చేనేత వస్త్రాలను సపోర్ట్ చేయడం కోసం ఈరోజు ఓపెన్ చేశారు మన బంజారా హిల్స్లో కళింగా కల్చరల్ దాంట్లో ఓపెన్ చేశారండి. మీరు అందరూ తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. మీ అందరికీ తెలుసు చేనేతకారులు ఎంతలాగా మనకి సపోర్ట్ చేస్తున్నారు అనేది. గాంధీ గారు చెప్పినట్టు పల్లెటూర్లు దేశాలకు పట్టుకొమ్మలు అంటారు. మన అన్నదాతలు ఎలాగో చేనేత కార్మికులు కూడా మనకు అంతేనండి. వాళ్ళ సపోర్ట్ మనము వాళ్ళకి అందించి ఈ మిసెస్ ఇండియా తెలంగాణ ఎస్పెషలీ మమతా త్రివేది గారు గత 10 సంవత్సరాలుగా మా ప్లాట్ఫామ్ ద్వారా చేనేత కార్యక్రమాలకు వెళ్ళటము, వాళ్ళు సపోర్ట్ చేయటము అన్నీ చేస్తున్నామండి. ప్రతి ఆల్ ఓవర్ ఇండియా మేము ప్రతి స్టేట్లో మనం ఇప్పుడు తెలంగాణలో హైదరాబాదు, వరంగల్, ఆంధ్రప్రదేశ్లో తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, అటు మేజర్ సిటీస్ చెన్నై, కోయంబత్తూర్, ప్రతి స్టేట్లో, ఢిల్లీలో కూడా ఇప్పుడు అన్ని స్టేట్స్లో మ్యాక్సిమం ఇప్పుడు మనకు క్రిస్మస్ పండుగ కాబట్టి ప్లస్ సంక్రాంతి, సౌత్ ఇండియన్ మ్యారేజ్ సీజన్, అందువల్ల ఇప్పుడు కళింగా కల్చరల్లో 3 డిసెంబర్ నుంచి 8 డిసెంబర్ 6 డేస్ మాత్రమే దీన్ని ఇనాగ్రేషన్ చేయడం మేడం గారు మిసెస్ ఇండియా గారు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తున్నారు. అందువల్ల హైదరాబాద్ నివాసులు ప్రతి స్టేట్ నుంచి దీంట్లో ఏమంటే మన తెలంగాణలో తయారయ్యే గద్వాల్, పోచంపల్లి, ఆంధ్రప్రదేశ్, మంగళగిరి, కలంకారి, ప్రతి స్టేట్, కలకత్తా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, యూపీ, ఎంపీ, ప్రతి స్టేట్ నుంచి ఇక్కడ బెనారస్, ప్రతి స్టేట్ నుంచి ఆల్ వెరైటీస్, శారీస్ అని, సూట్స్ అని, మెటీరియల్స్ అని, కొత్త ఐటాలు, కొత్త డిజైన్స్, ప్యూర్ కాటన్ అండ్ సిల్క్ మాత్రమే ఇక్కడ అమ్మబడుతుంది. హైదరాబాద్ చైతన్యపురిలో కారు, బైకులు దొంగతనం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు గోల్కొండకు చెందిన సయ్యద్ సాహిల్ గా గుర్తించారు. జల్సాలకు అలవాటై దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కి పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడని తెలిపారు పోలీసులు. నిందితుడి నుంచి 3 బైకులు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు చైతన్యపురి పోలీసులు. That's all for now. Stay tuned to V6 News.